వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జగన్మోహన్ రెడ్డి గారి మీద పడ్డ గులకరాయి మీద పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ వేశారు. ఆ ట్వీట్ సారాంశం ఏంటి అనేది ఒకసారి మనం చూసినట్లయితే, అంటే ముందు ఖండించారు. ఇలా జరగడం అనేది తప్పు. నిజంగా ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు సహేతుకం కాదు. ఎవరు ఇటువంటి పని చేయకూడదు. ఎందుకంటే ఆయన మీద కూడా రాళ్ళు పడ్డాయి. చంద్రబాబు నాయుడు గారి మీద పడలేదు, కానీ అంతకుముందు వాళ్ళ భద్రతా సిబ్బంది మీద పడ్డాయి. ఇప్పుడు భద్రత కొద్దిగా ముందు వచ్చి పడ్డాయి. వాళ్ళు అక్కడ అలర్ట్ గానే ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి వాళ్ళే అలర్ట్ గా లేరు అన్న పాయింట్ మీద పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ వేశారు. ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద గులకరాయితో దాడి జరిగిన విషయంలో బాధ్యత వహించాల్సినటువంటి అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలా? వాళ్ళ వైఫల్యం ఉంది కాబట్టి దాడి జరిగింది. మరి వాళ్ళతోటే విచారణ అంటే, వాళ్ళు తప్పు చేశారు కాబట్టి తప్పు సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం మళ్ళీ ప్రభుత్వం వాళ్ళకే ఇస్తోందా? సరే కానివ్వండి. వివిఐపి కేటగిరీలో ఉన్నారనే కదా సదరు పాలకుడు ఏ ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్ళినా పరదాలు కట్టి చెట్లు కొట్టేసేవాళ్ళు. అన్ని పట్టపగలే నిర్వహించారు కదా. మరి ఏ ఉద్దేశంతో విజయవాడ నగరంలో విద్యుత్ కూడా నిలిపేసి చీకట్లో యాత్ర చేయించారు? పరదాలు కట్టలేదు, చెట్లు కొట్టలేదు. మరి ఈ దాడి విషయంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి బాస్ అయిన డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ పోలీస్ కమిషనర్, ముఖ్యమంత్రి సెక్యూరిటీ అధికారుల పాత్ర గురించి విచారణ చేయించాలి. కరెక్టే. ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఏ రోజు ఆయన పరదాలు లేకుండా తిరగలేదు. ఇన్ఫ్యాక్ట్ మొన్న కూడా ర్యాంప్ మీద నడవడానికి చీకటి పడతా ఉండేది. అధికారులేమో ఇంకా ముందుకు వద్దు అన్నారు. అందుకని చెప్పే ఇక్కడితో ముగిస్తున్నా అన్నది కూడా ఆయన చెప్పారు కదా, మీకు తెలిసిందే కదా. మరి నిన్న విజయవాడలో కరెంట్ కట్ చేసి చెట్లు కొట్టలేదు. పొద్దున్న ఎప్పుడు కొట్టేస్తుంటారు. అది కూడా పక్కన పెడితే పరదాలు లేవు. ఇంతమంది భద్రత ఉన్నారు. అయినా అక్కడ దాడి జరిగింది అంటే ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు? ఆయన చుట్టూ ఉండాల్సినటువంటి ఆక్టోపస్ కమాండర్స్ ఏమయ్యారు? ఇటీవలే సరికొత్తగా ఇంకో చట్టాన్ని కూడా పెట్టుకున్నారు కదా, సరికొత్త భద్రత నాకు అని చెప్పి. ఆ భద్రత సిబ్బంది ఏమైంది? తర్వాత ఏకంగా ఇంటెలిజెన్స్ చీఫ్ కావచ్చు, లేదంటే మిగతా వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? మరి వాళ్ళ పాత్ర మీద విచారణ జరగాలి కదా. తూతు మంత్రంగా 2 లక్షల ప్రకటన ఇచ్చేసి వాళ్ళని పట్టిస్తే ఇస్తామని చెప్పడం, లేదంటే నలుగురు అదుపులోకి తీసుకున్నాం, 40 మందిని ప్రశ్నించాం, 3 సెల్ టవర్ల డంప్ అంతా మా దగ్గర ఉంది, వెతుకుతున్నాం, అందులో ఎవరు కొట్టారు, ఏం చేశారు, ఇవన్నీ కూడా చూస్తున్నాము. ఇవన్నీ చెప్తే ఎలాగా అనేది ఆయనకు వచ్చినటువంటి ప్రశ్న. అలాగే ఇంటెలిజెన్స్ వైఫల్యం ఏంటనేది తేలాలి. వాళ్ళు తీసుకున్న భద్రతా చర్యల లోపాలు ఏంటనేది తేలాలి. ముందుగా సదరు అధికారులని బదిలీ చేసి సచ్చీలత కలిగిన అధికారులకు విచారణ బాధ్యత అప్పగిస్తేనే గులకరాయి విసిరిన చెయ్యి, ఆ చెయ్యి వెనక ఎవరైనా ఉన్నారో బయటపడుతుంది. సూత్రధారులు, పాత్రధారులు ఎవరో తేలుతుంది. ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పర్యటించినటువంటి ఎన్నికల సభల్లో పాల్గొన్నప్పుడే సెక్యూరిటీ పరమైన లోపాలు వెల్లడయ్యాయి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంలో నేను గుర్తు చేస్తున్నాను. ఇలాంటి అధికారులు ఉంటే గౌరవ ప్రధానమంత్రి గారు మరోసారి పర్యటించినప్పుడు అంతే నిర్లక్ష్యం ప్రదర్శిస్తారు. వీళ్లతో ఎన్నికలు ఎలా పారదర్శకంగా నిర్వహించగలరు? ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి దృష్టి పెట్టాలి. ఇది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మాట. కరెక్టే. మన వివిఐపి గ్యాలరీలోకి 150 పాసులతోటి కొంతమంది వెళ్ళిపోయారు. వాళ్ళ భద్రతా వైఫల్యమే. ప్రధాని ఉన్నటువంటి సభలోకే భద్రతా వైఫల్యం. అలాగే దాదాపు కొన్ని కిలోమీటర్ల పాటు కార్లను కూడా ఆపేశారు వెళ్ళనివ్వకుండా. ఇదంతా కూడా వాళ్ళు కావాలని చేసినటువంటిదే. మరి అలాంటి అధికారులని అక్కడ పవర్లోనే ఉంచి విచారణ జరగాలి అంటే మరి ఈ కుట్రకోణం కానీ, లేదంటే బయట వినిపిస్తున్నటువంటి అంశాలు కానీ బయటకు ఎలా వస్తాయి? ఇది పవన్ కళ్యాణ్ గారు అడిగింది. మళ్ళీ రేపొద్దున్న ప్రధాని నరేంద్ర మోడీ గనక వస్తే ఆంధ్రప్రదేశ్ కనుక అప్పుడు ఏం చేస్తారు అంటే, ఈసారి వాళ్ళు ఎస్పీజీ వాళ్ళు కూడా ఎక్కువ మంది వస్తారు. ప్రధానమంత్రి వచ్చిన తర్వాత స్టేట్ పోలీస్ మొత్తం పక్కన పెట్టేసి, బాబు మేము సెంట్రల్ తీసుకొస్తున్నాము, మీరు కంగారు పడక్కర్లేదు, మాది మేము చేసుకుంటామని చెప్పి చెప్తారు. అప్పుడు ఇంకేంటంటే ఎన్ఎస్జీ కమాండర్స్ కానీ, ఎస్పీజీ వాళ్ళకి కానీ పొరపాటున ఎవడన్నా తలతిక్క వేషాలు వేశాడంటే ఎదుర్కొండా ఉన్నది ప్రధాని, పక్కన చంద్రబాబు నాయుడు, ఆ పక్కన పవన్ కళ్యాణ్, వీళ్ళు ఎవరు కూడా కనిపించరు. ఎవడైతే ఈ రాయో చెప్పో విసురుదామని ట్రై చేసి మీద గలాటాకు వస్తామని చూస్తాడో ఇమ్మీడియట్ గా ఫైర్ ఓపెన్ చేసి కాల్చి పడదొప్పుతారు పెట్టల్లాగా. ఇప్పటికే చాలా కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారు జరిగినటువంటి దాడులకి, వీటికి. ఎన్ఎస్జీ వాళ్ళు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి భద్రత చాలా అంటే చాలా కోపంగా ఉన్నారు. మొత్తం రికార్డ్స్ అన్ని కూడా ఉన్నాయి వాటికి సంబంధించి. చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఆపారు. జోగి రమేష్ ఆయన ఇంటి మీద దాడి చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆపారు, మీరు ఫైర్ అసలు ఓపెన్ చేయడానికి వీలు లేదు అని. సార్, మా డ్యూటీ సార్ ఇది, మీరు మాట్లాడడానికి రైట్ లేదంటే ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు సార్. ఇబ్బంది కలుగుతుంది మీకు, మీ మీదకి వస్తున్నారు,
మా దగ్గరకంటూ వస్తే మేము లాఠీలు చేతిలో పట్టుకునే లేదు, డైరెక్ట్ గా ఓపెన్ చేయడమే. అంటే అందుకే చెప్పేది, అనవసరంగా వాళ్ళు కార్యకర్తలు అయినప్పటికీ ఏదైనా దాడికి వచ్చినప్పటికీ పోలీసులు ఉన్నారు, మీరు కూడా ముందున్నారు, అంతే తప్ప అనవసరంగా ఫైర్ ఓపెన్ చేయడాలంటే పెట్టుకోవద్దని వాళ్ళు లిటరల్ గా వాళ్ళ కమాండెంట్ కి చెప్పేసి వీఆర్ రెడీ టు ఓపెన్ ఫైర్ టు సెక్యూర్ ద విఐపి అని చెప్పి స్పష్టంగా చేసేసారు. సో ఈసారి అలాంటిది ఉండదు. సో అమాయక ప్రాణాలను బలిపెట్టడానికైనా సరే వైఎస్ఆర్సీపీ సిద్ధపడి అలా పంపించొచ్చేమో, పంపిస్తే పోయేది ప్రజల ప్రాణాలే, అమాయక ప్రజల ప్రాణాలే. జరగకూడదని నేను అనుకుంటున్నా. జరగకూడదు అనుకుంటే ఇలాంటి తలతిక్క వేషాలు వైసీపీ వేయకుండా హుందాగా రాజకీయం చేస్తే బాగుంటుంది అనేది అభిప్రాయం. సో అసలు జరిగినటువంటి దాంట్లో అంటే భద్రతా వైఫల్యం గురించి పవన్ కళ్యాణ్ అడగడం మాత్రమే కాదు, దీనికి సంబంధించి సజ్జల గారు చెప్పినట్టు అసలు వైఫల్యం ఏది అని అడిగారు కదా. దాంట్లో ఇక్కడ ఎలా ఉందంటే కుట్ర చూస్తే మా ప్రణాళిక సక్సెస్ అయింది అని వారు చెప్పుకుంటున్నట్టుగానే ఉంది, మేము అనుకున్నదే సక్సెస్ అయింది అని. అందుకే పవన్ కళ్యాణ్ అందులో అన్నారు, ఈ మొత్తం డిపార్ట్మెంట్కి సంబంధించి విచారణ జరగాలి, ఎవరైతే ఉన్నారో సచ్చీలురైన అధికారి చేయాలి అని. సో ఒక్క రాయి వచ్చి పడింది అని వాళ్ళు చెప్పినటువంటి స్టేట్మెంట్, ముగ్గురికి గాయాలయ్యాయి. ఇద్దరేమో కట్లు కట్టుకొని, ఒకళ్ళ కంటికి ఒకళ్ళ కాలికి కూడా కట్లు కట్టేసుకొని ప్రసంగాలు ఇచ్చేస్తూ ఉంటారు. మా కళ్ళు మేమే పొడుచుకుంటామా అన్నట్టుగా, మమ్మల్ని మేమే ఎందుకు చంపుకోవడానికి ప్రయత్నిస్తాం అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. సో పోలీస్ అధికారులను ఎక్కడ బదిలీ చేస్తారో అని చెప్పి ఎన్నికల కమిషన్ సజ్జల గారు భయపడుతున్నట్టుగా ఉంది. అందుకే ఇక్కడ సచ్చీలురైనటువంటి ఆఫీసర్ వచ్చి దీని మీద విచారణ జరపాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ కోరుతున్నారు. పవన్ కళ్యాణ్ కోరిక మరి సమంజసమే కదా, ప్రజలు అనుకుంటుందే ఆయన కూడా అడిగాడు కదా. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.